welcome to Anvita Group Real Estate Guru, powered by Vasavi Group, TS News, Reg TV, epaper.regnews.in. ప్రతి ఏటా క్రమం తప్పకుండా భారీగా పెరుగుతున్న రెసిడెన్షియల్ రేట్ల వేగానికి కొంచెమైనా బ్రేక్ పడనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇళ్ల ధరల పెరుగుదల 5% లోపే ఉంటుందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. పెద్ద సంఖ్యలో కొత్త లాంచ్లు రానుండడమే ఇందుకు కారణమని విశ్లేషించింది. అయితే తాజా ఆర్థిక సంవత్సరంలో అది 5%కే పరిమితం అవుతుందని నివేదిక అంచనా వేసింది. 2024 ఏప్రిల్ 1 నుంచి ఆరంభమైన కొత్త ఆర్థిక సంవత్సరంలో ఇళ్ల అమ్మకాలు 8% నుంచి 10% మేర వృద్ధి చెందే అవకాశం ఉంది. ఫ్యూచరిస్టిక్ లొకేషన్లో మంచి పేరు ప్రఖ్యాతులున్న డెవలపర్ కొత్త ప్రాజెక్టును ప్రారంభిస్తే కొనుగోలుదారులు ఎగబడి ఫ్లాట్లను కొంటారని ఢిల్లీలోని ఆషియానా హౌసింగ్ నిరూపించింది. ఈ సంస్థ తమ కొత్త ప్రాజెక్ట్ గురించి ప్రకటన చేసిన 15 నిమిషాల్లోనే మొత్తం 224 ఫ్లాట్లను విక్రయించింది. వీటి మొత్తం 440 కోట్ల దాకా ఉంటుందని అంచనా. హైదరాబాద్ లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ ను అదిరిపోయే డిమాండ్ ఏర్పడింది. జీసీసీలు థర్డ్ పార్టీ ఐటీ సర్వీస్ సంస్థలే ఇందుకు కారణం. రానున్న దశాబ్దంలో ఆఫీస్ లీజింగ్ కు డిమాండ్ పెరగడానికి జీసీసీలే ప్రధాన కారణం అవుతాయని, వాటి సంఖ్య 2400కు చేరుకుంటుందని అంచనా. హైదరాబాద్ లో కాలుష్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన మూసీ నదిని ప్రక్షాళన చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. లండన్ లోని థేమ్స్ నదీ తీరంగా మూసీ తీరాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. మరి ఇది సాధ్యమేనా? మూసీని ప్రక్షాళన చేయటం కుదురుతుందా అనే సందేహం ప్రతి ఒక్కరిని పట్టిపీడిస్తోంది. అయితే మూసీ ప్రక్షాళన చేసి తీరాల్సిందేనని పర్యావరణవేత్తలు అంటున్నారు. తెలంగాణలోనే పుట్టి తెలంగాణలోనే ప్రవహించి తెలంగాణలోనే ముగుస్తోన్న మూసీని కాపాడుకోవలసిన అవసరముంది. ఎందుకంటే హైదరాబాదులో డెవలప్మెంట్ పేరుతో చేస్తున్న విధ్వంసం వల్ల మూసీ కాలుష్యకారకంగా మారిపోయింది. మూసీ నదికున్న బోలెడు ఇన్లెట్స్ ద్వారా కలుషిత నీరు కలవడమే ఇందుకు ప్రధాన కారణం. మూసాపేట్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు అనేక ప్రాంతాల్లో మురుగు జలాలు మూసీలో కలుస్తున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధి దాదాపు 650 చదరపు కిలోమీటర్లుండగా హుస్సేన్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియానే 267 చదరపు కిలోమీటర్ల దాకా ఉంది. ఇలా నగరంలోని పలు చోట్ల నుంచి వ్యర్థాలు, కలుషిత నీరు వివిధ ఇన్లెట్స్ ద్వారా మూసీలో కలుస్తున్నాయి. హైటెక్ సిటీ నుంచి వచ్చే మురుగునీరు కూడా మూసీలో కలుస్తుంది. ఈ నేపథ్యంలో మూసీని ప్రక్షాళన చేయటం కాదని, దీనికి కారణం ఎక్కడ ఉందో తెలుసుకుని అక్కడ నియంత్రించాలి. వర్షపు నీటిని తీసుకెళ్లాల్సిన ఛానళ్లన్నీ మురుగునీరు, వ్యర్థాలను తీసుకుని చెరువుల్లో కలుపుతున్నాయని, అక్కడ నుంచి అవన్నీ మూసీలో చేరుతున్నాయని, ఎక్కడ వస్తున్న వ్యర్థాలు, మురుగునీటిని అక్కడికక్కడ సమర్థంగా నిర్వహించాలి. ప్రకృతిని మనం కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుందని గుర్తుంచుకోండి. కొల్లూరులో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుకి పక్కనే అన్విత గ్రూప్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అన్విత ఇవానా ప్రాజెక్టుకు సంబంధించిన సెకండ్ ఫేజ్ కు టీఎస్ రెరా అనుమతి లభించింది. రెండో ఫేజ్ లో భాగంగా అన్విత గ్రూప్ 4 టవర్లను నిర్మిస్తోంది. మొదటి ఫేజ్ లో 15 అంతస్తుల ఎత్తులో 2 టవర్లను నిర్మించగా, సెకండ్ ఫేజ్ లో 36 అంతస్తులవి 4 టవర్లను కడుతోంది. మొదటి ఫేజ్ లో 14 మరియు 15 అంతస్తుల్లో దాదాపు 30 ఊబర్ లగ్జరీ స్కై విల్లాలను డిజైన్ చేశారు. రెండు ఫేజుల్లో కలిపి సుమారు 1,00,000 చదరపు అడుగుల్లో క్లబ్ హౌస్ ను డెవలప్ చేస్తున్నారనే విషయాన్ని గమనించండి. కోకాపేట్ తర్వాత అభివృద్ధి చెందడానికి ఆస్కారమున్న ప్రాంతం కొల్లూరు అనే విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా వెళ్లేవారికి కోకాపేట్ తర్వాతొచ్చేది కొల్లూరు ఎగ్జిట్. ఇక్కడి సర్వీస్ రోడ్డు మీదుగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్టులోని ఐటీ కంపెనీలకి సులువుగా రాకపోకల్ని సాగించొచ్చు. సోలార్ సైకిల్ ట్రాక్ కింద ప్రత్యేకంగా వాటర్ పైప్ లైన్స్ కూడా ఏర్పాటు చేశారు. గ్రౌండ్ వాటర్కి ఎలాంటి ఢోకా ఉండదు. వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో వాటర్ షార్టేజ్ సమస్య ఉండదు అనే చెప్పాలి.
పైగా అంతర్జాతీయ స్కూళ్లకి చేరువగా ఉండడం వల్ల చిన్నారుల ఎడ్యుకేషన్ విషయం గురించి చింతించక్కర్లేదు. ఇక్కడికి చేరువలోనే రైల్వే స్టేషన్ హబ్ కూడా డెవలప్ చేస్తున్నారన్న విషయం తెలిసిందే. మరి ఇలాంటి ప్రాంతంలో నివసించాలి అని భావించేవారి ముందున్న ఒక చక్కటి ఆప్షన్ అన్వితా ఇవానా. అన్వితా గ్రూప్ ప్రత్యేకత ఏమిటి అంటే నిర్మాణ నిబంధనల్ని పాటిస్తూ నాణ్యత మీద దృష్టి సారించడం. అందుకే దుబాయ్, డల్లాస్ వంటి నగరాల్లోని పలు ప్రాజెక్టుల్లో ముఖ్య భూమిక పోషించింది అన్వితా గ్రూప్. దాదాపు 28కి పైగా ల్యాండ్మార్క్ ప్రాజెక్టుల్లో నిర్మాణపు పనులు, ఇంటీరియర్ ఫిట్అవుట్స్ పనుల్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఇలా ఘనమైన ట్రాక్ రికార్డు గల అన్వితా గ్రూప్ హైదరాబాదులోకి ప్రవేశించి కొల్లూరులో అన్వితా ఇవానా అనే లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీస్ని ఆరంభించింది. కొల్లూరులో ఆరంభమైన అన్వితా ఇవానా గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్లో కొనుగోలుదారులకు అందించాలి అన్న లక్ష్యంతో అన్వితా ఇవానా సంస్థ కృతనిశ్చయంతో ఉంది. మొదటి ఫేజ్లో భాగంగా జరుగుతున్న 2 టవర్ల నిర్మాణపు పనుల్లో భాగంగా మొదటి టవర్లో 16వ అంతస్తులో స్లాబ్ పనులు జరుగుతోండగా 13వ అంతస్తులో బ్రిక్ వర్క్ జరుగుతోంది. మరోవైపు లోపలి భాగంగా ప్లాస్టరింగ్ పని కూడా మొదలుపెట్టేశారు. ఇక రెండో టవర్ విషయానికొస్తే 12 అంతస్తులో స్లాబ్ పనులు జరుగుతూ ఉండగానే మరోవైపు ఇంటర్నల్ ప్లాస్టరింగ్ 10వ ఫ్లోర్లో జరుగుతోంది. మరో 3 వారాల్లో ఎక్స్టర్నల్ ప్లాస్టరింగ్ పనులు కూడా జరుగుతాయి. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటి అంటే హెచ్ఎండిఏ మార్టిగేజ్ ఫ్లాట్స్ని మినహాయిస్తే ఇందులో సుమారు 27 ఫ్లాట్లు మాత్రమే అమ్మకానికున్నాయి. సెకండ్ ఫేజ్లోనూ 13 ఎకరాల్లో 36 అంతస్తుల ఎత్తులో 6 టవర్లను నిర్మించేందుకు ప్రణాళికల్ని రచించారు. ఇందులో వచ్చేవి మొత్తం 390 ప్లాట్లు. 14 మరియు 15 అంతస్తులో దాదాపు 30 ఊబర్ లగ్జరీ స్కై విల్లాల్ని డిజైన్ చేశారు. 4 బెడ్రూమ్ ఫ్లాట్స్తో పాటు హోమ్ థియేటర్ని కూడా ఇందులో డిజైన్ చేశారు. 2 ఫేజుల్లో కలిపి సుమారు 1,00,000 చదరపడుగుల్లో క్లబ్ హౌస్ని డెవలప్ చేస్తున్నారు. టెర్రస్ గార్డెన్ని 44,000 చదరపడుగుల్లో నిర్మిస్తున్నారు. 2 ఫేజుల్లో కలిపి దాదాపు 1,800 ఫ్లాట్లను అన్వితా సంస్థ డెవలప్ చేస్తోంది. అంతర్జాతీయ ట్రెండ్స్ని నగరవాసులకందించాలన్న కృత నిశ్చయంతో అన్వితా గ్రూప్ టెర్రస్లోనూ సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తోంది. ఇప్పటివరకు హైదరాబాదులో ఈ తరహా ఆధునిక సదుపాయాలను ఎవ్వరూ ప్రొవైడ్ చేయలేదు. టెర్రస్లో ల్యాండ్స్కేప్స్ని, సీటింగ్ ఏరియాల్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. చిన్నారులు, మహిళలు, వృద్ధులు, యువత ఇలా ప్రతి ఒక్కరూ మునుపెన్నడూ లేని రీతిలో ఆస్వాదించే విధంగా డెవలప్ చేస్తున్నారు. మొత్తానికి హైదరాబాదులో సరికొత్త రీతిలో జీవనాన్ని ఆస్వాదించాలి అని భావించే వారికి కొల్లూరులో అన్వితా గ్రూప్ డెవలప్ చేస్తున్న అన్వితా ఇవానా ప్రాజెక్ట్ ఒక చక్కటి ఆప్షన్ అని చెప్పొచ్చు. అన్వితా వివానా ప్రాజెక్టు నుంచి కేవలం 1 నిమిషంలో ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2కి చేరుకోవచ్చు. 5 అంటే 5 నిమిషాల్లో నియోపోలిస్కి వెళ్లొచ్చు. కేవలం 8 నిమిషాల్లో ఎగ్జిట్ 1కి వెళ్లిపోవచ్చు. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లో వరల్డ్ క్లాస్ సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ని కొల్లూరు వరకు డెవలప్ చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం? వెంటనే మీ కారును బయటకు తీసి మీ పిల్లా పాపలతో ఒకసారి ఈ ప్రాజెక్ట్ని విజిట్ చేయండి. నేను చెప్పేది నిజమే అని మీరు అంగీకరిస్తారు. ఈస్ట్ ఇస్ ద బెస్ట్ అంటూ వాసవి గ్రూప్ ఈస్ట్ హైదరాబాద్లోని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 34 అంతస్తుల ఆకాశహమ్యమే వాసవి క్రౌన్ ఈస్ట్. హెచ్ఎండిఏ ప్రతిష్టాత్మకంగా డెవలప్ చేసిన ఉప్పల్ భగాయత్ లేఅవుట్లో ఉప్పల్ మెట్రో స్టేషన్కు వాకబుల్ డిస్టెన్స్లో వాసవి సంస్థ నిర్మిస్తున్న సూపర్ లగ్జరీ ప్రాజెక్టే వాసవి క్రౌన్ ఈస్ట్. హైదరాబాద్లో మీరు ఎన్ని ప్రాజెక్టులను చూసినా కనెక్టివిటీ, లగ్జరీ పక్కపక్కన దర్శనమిచ్చే హై అండ్ లగ్జరీ నిర్మాణమే వాసవి క్రౌన్ ఈస్ట్ అని ఘంటాపదంగా చెప్పొచ్చు.
ఈస్ట్ హైదరాబాద్లోనే ఇంటి కొనుగోలుదారులకు ప్రప్రథమంగా ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ఫెసిలిటీను పరిచయం చేసింది. హై స్పీడ్ లిఫ్టులు, మోడర్న్ జిమ్, పైప్డ్ గ్యాస్ సిస్టమ్, 100% పవర్ బ్యాకప్ ను ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో ప్రతిష్టాత్మకంగా డెవలప్ చేస్తున్న 10 స్కై విల్లాల ఫ్లోర్ హైట్ సుమారు 11 ఫీట్లు ఉంటుంది. ఈ విల్లాల్ని ఇటాలియన్ మార్బుల్, ప్రీమియం శానిటరీ ఫిట్టింగ్లతో డిజైన్ చేశారు. హైదరాబాద్ నిర్మాణ రంగంలో దాదాపు 3 దశాబ్దాల అనుభవం గల వాసవి గ్రూప్ ఈస్ట్ హైదరాబాద్లోని ఉప్పల్లో వాసవి క్రౌన్ ఈస్ట్ అనే లగ్జరీ స్కై స్క్రేపర్ను నిర్మిస్తోంది. రిరా అప్రూవల్ గల ఈ ప్రాజెక్టును సుమారు 2 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఇందులో వచ్చేవి కేవలం 2 టవర్లే. ఒక్కో టవర్ ఎత్తు సుమారు 34 అంతస్తుల ఎత్తులో ఉంటుంది. ఇందులోని నివాసితులు మోడర్న్ ఎమ్యూనిటీస్ ను ఎంజాయ్ చేయడానికి హై ఎండ్ క్లబ్ హౌస్ ను సుమారు 26,600 చదరపు అడుగుల్లో డెవలప్ చేస్తారు. ప్రస్తుతం నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్న ఈ ప్రాజెక్టును వాసవి గ్రూప్ ఎంతో బ్యూటిఫుల్ గా తీర్చిదిద్దింది. ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి కేవలం 100 అడుగుల నుంచి ప్రాజెక్ట్ సైట్లోకి నేరుగా వెళ్లొచ్చు. క్రౌన్ ఈస్ట్ నుంచి ఉప్పల్ మినీ శిల్పారామంకు అలా నడుచుకుంటూ వెళ్లొచ్చు. ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, రామాంతపూర్, హబ్సీగూడ వంటి డెవలప్డ్ కాలనీలన్నీ వాసవి క్రౌన్ ఈస్ట్ కు చుట్టుపక్కల ఉంటాయి. ఇక ఆసుపత్రులు, స్కూళ్లు, ఎంటర్టైన్మెంట్ హబ్లు వంటివి 1 నుంచి 2 కిలోమీటర్ల లోపే ఉంటాయి. ఇలాంటి ప్రత్యేకతల కారణంగానే వాసవి క్రౌన్ ఈస్ట్ అంటే బయ్యర్లకు ఎక్కడలేని ఇంట్రెస్ట్ పెరిగింది. ఆర్జీ టాక్ సెగ్మెంట్ కు స్వాగతం. అసలు హైదరాబాద్ లో ప్రీ లాంచ్ సేల్స్ పెరగడానికి గల కారణాలేమిటి? ఎందుకు వీటి పట్ల కొందరు ఔత్సాహిక కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు? వీటిని రెగ్యులర్ బిల్డర్లే నిర్మిస్తున్నారా, లేక వేరే వ్యక్తులు వచ్చి కడుతున్నామంటూ నాటకాలు వేస్తున్నారా? అసలు మొత్తం తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో ఫ్లాట్ల సేల్స్ ఎలా ఉన్నాయనే విషయాన్ని టీమ్ ఫర్ లైఫ్ స్పేసెస్ రియల్ ఎస్టేట్ గురు వ్యూయర్స్ కి ప్రత్యేకంగా వివరిస్తున్నారు టీబీఎఫ్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రావు గారు. మరి ఆయన రియల్ ఎస్టేట్ గురు ఎడిటర్ కింగ్ జాన్సన్ కొయ్యాడ గారికి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూ మీకోసం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ గురు. ఈరోజు మనతో పాటు ఉన్నారు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన ఒక ఎక్స్ట్రాడినరీ గెస్ట్. ఆయన మరెవరో కాదు, టీబీఎఫ్ అధ్యక్షులు శ్రీ ప్రభాకర్ రావు గారు. మరి రియల్ ఎస్టేట్ రంగం హైదరాబాద్లో ఎప్పుడు స్టార్ట్ అయింది, అప్పట్లో బిల్డర్స్ ఎలా ఉండేవారు, ఎంతమంది కట్టేవారు, నిర్మాణ వ్యయం ఎంత అయ్యేది, అసలు హైదరాబాద్లో అపార్ట్మెంట్ కల్చర్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇలా రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి అనేక గొప్ప విషయాలు మనము ప్రభాకర్ రావు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్ మీరు? చాలా బాగున్నారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అయిన తర్వాత రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎట్లా ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం కేవలం 4-5 నెలలే అయింది కాబట్టి వాళ్ళకి ఇంకా టైం కావాలి. అంతకుముందు మరి జరిగిన విషయాలు ఏమంటే సరిదిద్దుకోవడం కానీ, మరి కొత్త నిర్ణయాలు తీసుకోవడం కానీ, మరి మీద ఎలక్షన్స్ వాళ్ళకి రావడం జరిగింది. సో ఇవన్నీ సెటిల్ అయ్యే పరిస్థితిలో ఉన్నారు ఇంకా కొత్త గవర్నమెంట్ కూడా. సో వాళ్ళు కూడా మనకున్న గత అనుభవం చూస్తే మరి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎలా ఉంటుంది, అంతకుముందు గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ ఉంటే అక్కడ బాగుండేది, ఇప్పుడు వీళ్ళు ఎలా అనుకునేటి అటువంటిది దాదాపు దానికన్నా 100 బాగా కాంగ్రెస్ గవర్నమెంట్లో మనం అభివృద్ధి చూసాం. వైఎస్ఆర్ గవర్నమెంట్లో రియల్ ఎస్టేట్ రంగం అసలు అనూహ్య రీతిలో అనుకోని రీతిలో పైకి వెళ్ళిపోయిన సందర్భాలు మనం చూసాం. అట్లనే మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మళ్ళీ అటువంటి పరిస్థితులే ఉంటాయనేటువంటి ఆశ మాలో ఉంది. ఎందుకంటే ఆ రోజున ఉన్న లీడర్స్ చాలామంది ఈ రోజు కూడా ఉన్నారు. సో వాళ్ళకి చాలామందికి ఇప్పుడు రాజకీయ రంగంలో ఉండేవాళ్ళు నిర్మాణ రంగం నుంచి వెళ్ళే వాళ్ళే చాలామంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ కష్టాలు నష్టాలు ఇక్కడ ప్రాబ్లమ్స్ వాళ్ళకు బాగా తెలుసు కాబట్టి ఈ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారనేటువంటి నమ్మకం మాలో ఉంది. అండ్ ఇక్కడ కూడా లక్కీగా మన సదరన్ సైడ్ పర్టికులర్గా హైదరాబాద్ సైడ్ కానీ మన తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లో జరిగే మోసాలు 2-3% జరగచ్చు, కానీ 90-95 వరకు ఇబ్బంది లేకుండా ఈ రంగం ముందుకెళ్తున్నారని చెప్పుకోవడంలో ఏమటికేంటి ఆలోచన మనం పడాల్సిన అవసరం లేదు. సో లాస్ట్ 10 ఇయర్స్లో మీరు అంటే టీబీఎఫ్ రోల్
ఏమైనా హిస్టారికల్ డిసిషన్స్లో ఉందంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనకు ఉన్న హైదరాబాద్‌లో వాతావరణం ఎలా ఉందంటే 3 అసోసియేషన్స్, అంటే ఇటు టీబీఎఫ్ కానీ, అటు నెరడ్కో కానీ, అటు క్రెడే కానీ. లక్కీగా వీ హ్యావ్ వన్ ఫోరం అగైన్, ఆల్ బిల్డర్స్ అసోసియేషన్ ఫోరం. జాయింట్ యాక్షన్ కమిటీ లాగా చేసుకుంటూ మేము పాలసీ విషయాలు వచ్చేటప్పటికి ఏదైనా ఇబ్బంది వచ్చింది, ఒక 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 జీవో వస్తే దానివల్ల ఏ విధమైన ఇబ్బంది, ఒక మార్పు ఏమైనా జరిగితే దానికి ఎఫెక్ట్ ఎలా అవుతుంది అనేటువంటి ఈ అసోసియేషన్స్ అన్నీ ఒక చోట కూర్చొని మాట్లాడుకొని దాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలా, మాకున్న కష్ట నష్టాలు మేము ఎలా తొలగించుకోవాలంటే, లక్కీగా మా మధ్యన పోటీ లేదు, మా మధ్యన శత్రుత్వాలు లేవు. సో ఏ అసోసియేషన్, రెస్పెక్టివ్ అసోసియేషన్స్ వాళ్ళ పరిధిలో చేసుకుంటూ వస్తున్నది. పర్టికులర్గా ఈ చిన్న చిన్న బిల్డర్ల విషయాల్లో కానీ, మధ్యతరగతి బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో, మీడియం హై రైజు, ఇప్పుడు మాలో కూడా హై రైజ్ కట్టి వాళ్ళు బోర్డు ఎంతమంది ఉన్నారు. సో ఏ ప్రాబ్లంనైనా ఇష్యూ వస్తే పాలసీ ఇష్యూస్ మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకొని వెళ్ళి దీనివల్ల ఈ విధంగా ఇబ్బంది అవుతున్నదని చెప్పి మార్పు చేసుకొని రావడానికి, అసలు జీవోనే మార్పు చేసుకొచ్చిన ఘనత టీబీఎఫ్కి ఉంది. కాబట్టి అంటే అప్పుడు గవర్నమెంట్ కూడా ఆలోచన ఆ విధంగా ఉండేది, అరే వీళ్ళకి ఎందుకు అన్యాయం జరగాలి, మనం వీళ్ళకి కూడా న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచన ధోరణి గవర్నమెంట్లో కూడా ఉన్నాయి. మరి పక్క ఇంకొక గవర్నమెంట్ తీసుకుంటే 6-7 జీవోలు ఒకటే ఏకకాలంలో ఒకటే రోజు ఇచ్చారు. మరి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ కూడా వినూత్న రీతిలో బాగా నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి ఆశమాలే ఉంది. ఎందుకంటే మేము గత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసాము, ఏ విధంగా అసలు రియల్ ఎస్టేట్ రంగానికి ఊపందుకున్న గవర్నమెంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. మరి ఖచ్చితంగా ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా దీన్ని పైకి తీసుకెళ్తుందనే ఉద్దేశంతో మేము ఎదురు చూస్తూ ఉన్నాం. గవర్నమెంట్ సెటిల్ కావాలి, వెంటనే ఇంకొక 2 నెలల్లో ఎలక్షన్స్ అయిపోగానే మళ్ళీ యథాస్థితికి వచ్చి మా నిర్మాణ రంగం కూడా ఊపందుకుంటుంది. కోవిడ్ టైంలో దాదాపు ఇక్కడ కార్మికులందరూ ప్రతి వాళ్ళు సొంత ఇంటికి వెళ్ళిపోవాలి, మన ప్రాణాలు ఉంటాయో లేవో, ఏమైనా జరిగితే మన సొంత ప్రాంతాల్లోనే జరుగుతుందిలే అనేటువంటి ఆలోచనలోకి వచ్చేసారు అందరూ. ఇక్కడి నుంచి వెళ్ళాలి అంటే లక్షల మంది ఇక్కడి నుంచి విడిపోయారు. అంటే ఆ రోజున మాకు ఆశ్చర్యం వేసింది. మా దగ్గర ఇంత నగరం అంతా విస్తరించింది కాబట్టి నిర్మాణ రంగం ఎంతమంది ఎక్కడెక్కడ పనిచేస్తున్నారో తెలియదు మాకు. మరి అందరినీ పంపించాలనుకున్నప్పుడు గవర్నమెంట్కి పెద్ద టాస్క్ అయిపోయింది. రైళ్ళు, స్పెషల్ రైల్స్ వేయాల్సి వచ్చేది, లేకుంటే ఇట్లా బస్సులు అరేంజ్ చేసి మేము బయటికి పంపించాల్సి వచ్చింది. కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నది ఈ రంగం. సో మేము బాగుపడడం కాకుండా కొన్ని లక్షల మందికి జీవనోపాధి కూడా కలిగిస్తున్నాం అనేటువంటి ఆశ, ఆనందం నిర్మాణదారుల్లో ఇప్పుడు ఉంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి సంపూర్ణ విషయాల్ని మా ప్రేక్షకులు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. హైదరాబాద్ మొత్తం కాంక్రీట్ జంగిల్లా మారిపోతుంది. ఏ కాలనీలోకి వెళ్ళినా డజన్ల కొద్దీ అపార్ట్మెంట్ల నిర్మాణం జరుగుతుంది. కొత్త అపార్ట్మెంట్లలో పచ్చదనాన్ని పెంపొందించాలని, వర్షపు నీటి సంరక్షణకు సంబంధించిన చర్యల్ని తీసుకోవాలని నిబంధనలు చెబుతున్నా వాటిని పట్టించుకునే నాదుడే లేడు. భవిష్యత్తులో హైదరాబాద్ పర్యావరణాన్ని కాపాడాల్సిన 111 జీవో ప్రాంతాలు దురాక్రమణకు గురవుతున్నాయి. ఎందుకంటే కొందరు బిల్డర్లు అక్రమంగా విల్లాలు నిర్మిస్తున్నారు. అక్కడి పంచాయతీ సెక్రటరీ అక్రమ విల్లాల నిర్మాణం గురించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించినా వాటి మీద అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. అధికారంలో ఉన్న ఒకరిద్దరు మంత్రుల అండదండలు ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని పర్యావరణవేత్తలు వాపోతున్నారు. డ్రీమ్ వ్యాలీ యజమాని కాంగ్రెస్లోని ఒకరిద్దరు మంత్రులతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిసింది. ఇమాజిన్ విల్లాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఏకంగా వారికి విల్లాలనే ఉచితంగా ఇస్తామంటూ బంపర్ ఆఫర్ ప్రకటించినట్టు సమాచారం. అందుకే ప్రభుత్వంలోని సదరు పెద్దలు డ్రీమ్ విల్లాలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అనధికార ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. మరి ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి 111 జీవో ఎత్తివేత దుర్మార్గమని గతంలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. 111 జీవోను ఎత్తివేసే ప్రయత్నం చేసినందుకు మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, సోమేష్ కుమార్, అరవింద్ కుమార్లను అమరవీరుల స్తూపం వద్ద గుంజకు పాతేసి శిక్షించాలని ఆవేశంతో చెప్పారు.
హైదరాబాద్ నగరం భవిష్యత్తులో పచ్చదనంతో కలకల్లాడాలంటే జంట జలాశయాలు మురుగు కాసారంగా మారకూడదు. కానీ కొందరు బిల్డర్ల స్వార్థం కారణంగా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లు మరో 2 హుస్సేన్ సాగర్లుగా మారిపోయే ప్రమాదం ఉంది. 111 జీవో నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మిస్తున్న విల్లాల్ని కొనుగోలు చేసిన ఓనర్ల మీద కూడా చట్ట ప్రకారం చర్యల్ని తీసుకోవాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. పర్యావరణంపై అంత మక్కువగల సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచనలకు పూర్తి వ్యతిరేకంగా ఆయన కేబినెట్లోని మంత్రులు ఎలా వ్యవహరిస్తారని పర్యావరణవేత్తలు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే 111 జీవోలో నిర్మిస్తున్న డ్రీమ్ వ్యాలీ ఇమాజిన్ విల్లాల్ని వెంటనే కూల్చివేయాలని డిమాండ్ చేస్తున్నారు. జంట జలాశయాలు మురుగు కాసారంగా మారిపోయినా పర్వాలేదు, మరో 2 హుస్సేన్ సాగర్లు తయారైనా పర్వాలేదు, తాము మాత్రం విశాలమైన విల్లాల్ని కట్టుకుంటామని భావించే విల్లా ఓనర్ల మీద కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. హైదరాబాద్ రియల్టీలో నెలకొన్న ఓ లేటెస్ట్ ట్రెండ్ పై రియల్ ఎస్టేట్ గురు అందిస్తున్న స్పెషల్ స్టోరీ మీరే చూడండి. హైదరాబాద్ రియల్టీలో నెలకొన్న ఓ లేటెస్ట్ ట్రెండ్ పై రియల్ ఎస్టేట్ గురు అందిస్తున్న స్పెషల్ స్టోరీ మీరే చూడండి. మియాపూర్లోని ఎస్ఎంఆర్ వినయ్ సిటీ గేటెడ్ కమ్యూనిటీని ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ నిర్మించింది. జీవో నంబర్ 86 రాకముందు కంటే అనుమతి తీసుకున్న నిర్మాణమిది. 2011లో బిల్డర్ హ్యాండోవర్ చేశాక పలు సంఘాలు నిర్వహణను మెరుగ్గా నిర్వహించాయి. కాకపోతే 4 ఏళ్ల క్రితం నిర్వహణా బాధ్యతలు చేపట్టిన స్కోవా 7 సంఘం చేసిన మొట్టమొదటి పని అనవసరపు వృధా ఖర్చుల్ని పూర్తిగా నియంత్రించడం. కొత్త సంఘానికి చెందిన అధ్యక్షుడితో పాటు పలువురు కీలక సభ్యులు ఒక బృందంగా ఏర్పడి ఈ కార్యక్రమంపై దృష్టి పెట్టారు. అపార్ట్మెంటు నిర్వహణ అంటే మాటలు కాదు. ఇందుకు సంబంధించి అనేక విభాగాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సుంటుంది. ఉదాహరణకు హౌస్ కీపింగ్, సెక్యూరిటీ, రోజువారీ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు. ఇలా ప్రతి పనిని ఒకరిద్దరు సంఘ సభ్యులకు అప్పగించారు. దీంతో అపార్ట్మెంటు నిర్వహణ కొంత సులువుగా మారింది. అయితే ప్రతి ఒక్క సంఘ సభ్యుడు బాధ్యతాయుతంగా వ్యవహరించడం వల్లే ఎక్కడా ఎలాంటి ఆటంకం రాకుండా పనులన్నీ సజావుగా సాగేవి. 4 ఏళ్ల క్రితం మేము స్కోవా సెవెన్లోకి ఎంటర్ అయిన వెంటనే చేసిన మొట్టమొదటి పని వేస్ట్ ఖర్చుల్ని కంట్రోల్ చేశాం. అసోసియేషన్కు ఆదాయం వచ్చే కొత్త మార్గాల్ని ప్లాన్ చేశాం. క్లబ్ హౌస్ని రీడిజైన్ చేసి అందులో ఉన్న రూమ్స్ అండ్ హాల్స్ని ఆక్యుపెన్సీ పెంచాం. మా రెసిడెంట్స్ మాకు దీనికి పూర్తిగా సపోర్ట్ చేయటం వల్లే మేము చేయగలిగాం. జనరల్గా గేటెడ్ కమ్యూనిటీ అంటే పక్కన ఎవరుంటారో ఎవరికీ తెలియదు. మా గేటెడ్ కమ్యూనిటీ ఇందుకు భిన్నంగా ఉంటుంది. ప్రతి ఈవెంటు, ప్రతి పండగ, ప్రతి స్పెషల్ డేస్ మేము ఇయర్ అంతా సెలబ్రేట్ చేసుకుంటాం. 2 నెలలు మేము స్పోర్ట్స్ ఈవెంట్స్ కండక్ట్ చేసుకుంటాము. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ పార్టిసిపేట్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే ఫ్రెండ్షిప్ అనేది బాండింగ్ పెరుగుతుంది. ఎవరికి ఏ కష్టం వచ్చినా అందరూ హెల్ప్ చేస్తారు. అందుకే మా కమ్యూనిటీ లవబుల్, లివబుల్ కమ్యూనిటీ అని చెప్తాం. దేశ విదేశాల్లో నివసించే ఓనర్ల కోసం ప్రత్యేకంగా రెంటల్ సర్వీస్ని ప్రవేశపెట్టారు. కొత్తగా ఫ్లాట్ల అమ్మకాల సేవల్ని కూడా ఆరంభించారు. ఇందుకోసం కొత్త సిబ్బందిని నియమించకుండా ప్రస్తుతం అందుబాటులో ఉన్న వారినే వినియోగించారు. దీనివల్ల నిర్వహణా సంఘానికి క్రమం తప్పకుండా ఆదాయం రావడం ఆరంభమైంది. అపార్ట్మెంటులో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరికోసం ఏడాదికొకసారి ప్రత్యేకంగా స్పోర్ట్స్ ఎక్స్ట్రావగాంజా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏడాదికొకసారి సుమారు 3 నుంచి 4 నెలలపాటు జరిగే ఈ కార్యక్రమంలో 75% కంటే అధిక మంది నివాసితులు ఉత్సాహంగా పాల్గొనేవారు. దీని ద్వారా ఒకరికొకరు పరిచయమవ్వడం, ఫ్రెండ్షిప్ పెరగడం అధికమైంది. గేటెడ్ కమ్యూనిటీ నిర్వహణ బ్రహ్మపదార్థమేమీ కాదు. కాస్త ప్రణాళికాబద్ధంగా ఆలోచించి, వాస్తవికంగా పరిస్థితుల్ని అధ్యయనం చేసి, ఒక పద్ధతి ప్రకారం సిబ్బందిని వినియోగిస్తే ఎక్కడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే ఇలా చెయ్యాలంటే ఓపిక అవసరం.
ప్రతి కమ్యూనిటీలో ఏ మంచి పని చేసినా కనీసం 5% మంది అయితే భూతద్దంలో పెట్టి చూస్తారు. ఇలాంటి వారు ఎక్కడైనా ఉంటారు. అవసరమైతే వాళ్లతో కూడా మాట్లాడాలి, లేదా వారిని పెద్దగా పట్టించుకోకుండా మిగతా 95% దృష్టిలో పెట్టుకుని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్ళాలి. సొసైటీని డెవలప్ చెయ్యాలి అనే ఉన్నతమైన ఆలోచనలున్న వ్యక్తులున్న కమ్యూనిటీ ఎప్పుడూ ఉల్లాసభరితంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం డిజిటల్ మీడియాలో రెజ్ టీవీ మరియు reznews.in ని తప్పకుండా ఫాలో అవ్వండి. తెలుగులోనే మొట్టమొదటిసారిగా రియల్ ఎస్టేట్ పై ఎక్స్క్లూజివ్ న్యూస్ పేపర్ ePaper.reznews.in ని సబ్స్క్రైబ్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. సో ఈ వారం మా అన్విత గ్రూప్ రియల్ ఎస్టేట్ గ్రూప్ పవర్డ్ బై వాసవి గ్రూప్ మీకు నచ్చింది అనుకుంటా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ అన్విత గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ మాధురి కండవల్లి సైనింగ్ ఆఫ్. బాయ్.